2 రోజులే టైం. టెన్షన్లో కవిత, మరో టెన్షన్లో టీఆర్ఎస్, కేసీఆర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు చిక్కులు తప్పేలా లేవు. సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కవితకు చుక్కెదురయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి, ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే అరెస్టు చేయొద్దన్న పిటిషన్ను విత్డ్రా చేసుకోగా మరో పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తుందని కవిత, బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నెన్నో ఊహించుకున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకే విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు జరగలేదు. కవిత తరఫున వాదించాల్సిన సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్ వేరే కోర్టులో బిజీగా ఉన్నందున 11 గంటలకు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. వాయిదా పడిన ఈ విచారణ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. 1-2 రోజుల్లో విచారణ జరుగుతుందని వార్తలు వస్తున్నప్పటికీ వచ్చే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. కష్టమే కవిత. ఇక ఈ 2-3 రోజుల్లో విచారణకు రాకుంటే ఆ తర్వాత మరో వారం రోజుల పాటు కష్టమే. ఎందుకంటే ఈ నెల 23 నుంచి వారం రోజుల పాటు సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు ఉంటాయి. అంటే ఇంచుమించు ఏప్రిల్ మొదటి వారం వరకు విచారణ కష్టమేనన్నమాట. దీనికి తోడు ఈడీ కస్టడీకి తీసుకుని ఇవాల్టికి 3 రోజులు, ఇంకో 4 రోజులు మాత్రమే మిగిలింది. అటు విచారణ జరగకపోతే ఇటు కస్టడీ అయ్యాక ఈడీ ఏం చేయబోతుంది? మళ్ళీ కస్టడీకి అడుగుతుందా? నేరం రుజువైతే జైలుకు తరలిస్తారా అనేది తెలియాల్సి ఉంది. నేరం రుజువైతే మాత్రం తప్పకుండా 3 నుంచి 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష తప్పదన్న న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈ కస్టడీలో ఈడీకి కావాల్సిన సమాచారం కవిత నుంచి రాకపోతే మరిన్ని రోజులు కస్టడీ పెంచాలని కోర్టును అధికారులు కోరే అవకాశం ఉంది. దీంతో ఈ 2 రోజులే టైం ఉంది. ఏం తేలుతుందో? సుప్రీంకోర్టులో విచారణకు రాకపోతే పరిస్థితి ఏంటి అని కవిత, బీఆర్ఎస్ శ్రేణులలో టెన్షన్ మొదలైంది. ఇది వ్యూవర్స్, కవిత చేసిన పని వల్ల బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు, బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా టెన్షన్లో ఉన్నారు.